మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రవర్తన వివాదాస్పదమైంది. ఎమ్మెల్యే శంకర్ నాయక్ తనతో దురుసుగా ప్రవర్తించారని కలెక్టర్ ప్రీతి మీనా ఐఏఎస్ అధికారుల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. సీఎంకు కంప్లైంట్ చేసేందుకు సిద్దమయ్యారు. విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై సీరియస్ అయ్యారు. వెంటనే కలెక్టర్కు క్షమాపణ చెప్పాలని సూచించారు. లేదంటే పార్టీ నుంచి ఉద్వాసన తప్పదని హెచ్చరించారు. మహబూబాబాద్ హరితహారంలో భాగంగా మొక్కలు నాటుతున్నప్పుడు కలెక్టర్ పట్ల ఎమ్మెల్యే శంకర్ నాయక్ దురుసుగా ప్రవర్తించారు. దీనిపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. కలెక్టర్ అన్న గౌరవం కూడా లేకుండా ఎమ్మెల్యే ప్రవర్తించడంతో ఆమె దీనిపై ఐఏఎస్ అధికారుల సంఘానికి కంప్లైంట్ చేశారు. జిల్లాలోని రెవెన్యూ సిబ్బంది అంతా కలెక్టర్కు అండగా నిలిచారు. నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. మహబూబాబాద్ కలెక్టర్ ను బుజ్జగించేందుకు మంత్రి చందూలాల్, ఎంపీ సీతారాం నాయక్ రంగంలోకి దిగారు. ఆమెకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయితే తన ఛాంబర్లోకి వెళ్లిపోయిన కలెక్టర్ ఎవరిని అనుమతించలేదు. కలెక్టర్ కు మద్దతుగా జిల్లా ఉద్యోగుల నిరసన కొనసాగుతోంది. హరితహారంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్నారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోకపోతే రేపటి నుంచి విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే కలెక్టర్ వివాదంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్ నడి తెలుసుకుందాం. వెంకట్, అసలు ఏం జరిగింది? ఇద్దరి మధ్య ఎందుకు వివాదం తలెత్తింది? మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రవర్తన వివాదాస్పదమైంది. ఎమ్మెల్యే శంకర్ నాయక్ తనతో దురుసుగా ప్రవర్తించారని కలెక్టర్ ప్రీతి మీనా ఐఏఎస్ అధికారుల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. సీఎంకు కంప్లైంట్ చేసేందుకు సిద్దమయ్యారు. విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై సీరియస్ అయ్యారు. వెంటనే కలెక్టర్కు క్షమాపణ చెప్పాలని సూచించారు. లేదంటే పార్టీ నుంచి ఉద్వాసన తప్పదని హెచ్చరించారు. ఎమ్మెల్యే కలెక్టర్ వివాదానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి వెంకట్ నడుదాం. వెంకట్, ఈ రోజు హరితహారంలో అసలు ఏం జరిగింది? ఇవాళ ఉదయం హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రి చందూలాల్, ఎంపీ సీతారాం నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయకులు మహబూబాబాద్ హెడ్ క్వార్టర్ లో ఒక మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇక ఈ కార్యక్రమానంతా కూడా అఫీషియల్స్ అధికారులు నిర్వహించాలి కాబట్టి కలెక్టర్ ప్రీతి మీనన్ రోల్ తీసుకొని అటవీ శాఖ అధికారులు, మిగతా రెవెన్యూ శాఖల అధికారులను సమన్వయపరిచి అక్కడ హరితహారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి చందూలాల్ హాజరయ్యారు. అదేవిధంగా శంకర్ నాయక్, సీతారాం నాయక్ ఈ ముగ్గురు నేతలు ఉన్నారు. దాదాపు వరుసగా మంత్రి చందూలాల్ ముక్క నాటి వెళ్ళిపోయారు. ఆ తర్వాత సీతారాం నాయక్ ఒక ముక్క నాటి వెళ్ళిపోయారు. ఆ తర్వాత శంకర్ నాయక్, కలెక్టర్ ఒక ముక్క నాటి వెళ్ళొస్తున్న క్రమంలో చేయి పట్టుకు, అంటే మనం విజువల్స్ లో చూస్తున్నాం, కలెక్టర్ చేయి పట్టుకుని శంకర్ నాయక్ ఉన్నారు. అంటే అందరినీ పదండి ముందుకు చూస్తున్న క్రమంలో ఒక్కసారిగా మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అనుకోని చేస్తారా లేకపోతే అనుకోకుండా చేస్తారా అన్నది కాస్త పక్కన పెడితే శంకర్ నాయక్ చేయి మాత్రం కలెక్టర్ ప్రీతి మీనన్కు తాకింది. మీరు పండమ్మా అని అటు వెళ్తున్నట్టుగా మనకు చాలా క్లియర్ కట్ గా విజువల్ లో కనపడుతుంది. తను కూడా అదే వర్షంగా చెప్తున్నారు. సో అప్పటిదాకా చాలా మౌన. ఎప్పుడైతే చేయి పట్టుకున్నారో చేయి పట్టిన మరుక్షణమే వెంటనే కలెక్టర్ ఆఫీస్ లోకి కలెక్టర్ ప్రీతి మీనన్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఉద్యోగ సంఘ నేతల్ని, అదేవిధంగా రెవెన్యూ సంఘ నేతల్ని, తర్వాత మిగిలిన ఉద్యోగులందరినీ కూడా తన ఛాంబర్ పిలిపించుకుంది. అంటే ఒక ఆడపిల్లకి ఇట్లా అవమానం జరుగుతుంది అంటే నిండు సమావేశంలో, నిండు సభలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ తనపై చేయి వేసుకునే ప్రయత్నం చేశారు. ఇది ఎలా భరిస్తారు అని చెప్పగానే చెత్తి కొంత కన్నీల పర్యంతమయ్యే ప్రయత్నం చేశారు. ఈలోగా ఉద్యోగులంతా రియాక్ట్ అయ్యి ఒక్కసారిగా మేము కూడా విధులు నిర్వహించేది లేదని ఒక్కసారిగా బయటకు వచ్చి హరితహారం కార్యక్రమంలో భాగంగా హరితహారం కార్యక్రమంలో పక్క పాల్గొంటూనే మరొక పక్క నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శించే ప్రయత్నం చేశారు ఉద్యోగులు, రెవెన్యూ ఉద్యోగులు. అంటే దాదాపు 16 మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 16 మండలాలు ఉన్నాయి. 16 మండలాల
రెవెన్యూ ఉద్యోగులు, తర్వాత మిగిలిన ఉద్యోగులంతా కూడా ఈ కార్యక్రమాన్ని బాయ్కాట్, ఫస్ట్ డే కాబట్టి బాయ్కాట్ చేయకుండా నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేస్తున్నాం. రేపటి నుంచి అంటే ఎమ్మెల్యే మీద రేపటి వరకు చర్య తీసుకోకుంటే వెంటనే విధులు కూడా బహిష్కరిస్తామని ఉద్యోగులు ఒక అల్టిమేటం జారీ చేశారు. శంకర్ నాయక్ వర్షన్ ఏంటి? ఈ రోజు జరిగిన హరితహారంలో ఆయన బిహేవియర్ పై ఆయన ఏమైనా వివరణ ఇచ్చారా? ప్రయత్నం చేస్తున్నారు. వెంటనే ఈ సంఘటనపై ఐఏఎస్ లకి, తర్వాత సీఎం కి, తర్వాత సిఎస్ కి వెంటనే కలెక్టర్ ప్రీతి మీనన్ చక్కచక్క ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత ఒక్కొక్కరుగా సీఎం గానీ, సీఎంఓ నుంచి గానీ, తర్వాత డిప్యూటీ సీఎం కడియం సిఆర్ గానీ, జిల్లా సంబంధించిన మంత్రి చందులాల్, తర్వాత మీడియాలో కొంతమంది ఎమ్మెల్యే శంకర్ నాయకులు అడిగే ప్రయత్నం చేశారు. నేను కావాలని ఆ పని చేయలేదు, నేను అందరినీ పదండి ముందుకు పదండి అని తోస్తున్న క్రమంలో నా చేయి అనుకోకుండా కలెక్టర్ ప్రీతి మీనన్ పై పడింది, అంతే తప్ప నాకు ఎలాంటి దురుద్దేశం లేదని ఎమ్మెల్యే వివరణ ఇచ్చుకుని ప్రయత్నం చేశారు. కానీ వివరణ ఇచ్చుకున్నప్పుడు కూడా కలెక్టర్ మాత్రం అంతటితో సంతృప్తి పడడం లేదు. ఎందుకంటే ఎమ్మెల్యే గత కొంతకాలంగా తన మాటలతో టార్గెట్ చేస్తున్నారు. ఇవాళ చేతుల దాకా వచ్చింది విషయము. నేను తాను భరించలేను, తాను టాలరేట్ చేసే ప్రసక్తి లేదని కలెక్టర్ ప్రీతి మీనన్ చెప్తున్నారు. కలెక్టర్ చాలా ప్రీతి మీనన్ అటు సీఎం గానీ, సిఎస్ గానీ చాలా క్లియర్ కట్ చెప్పింది. మీడియాతో కూడా కొంత చెప్పే ప్రయత్నం చేస్తుంది. అంటే మీడియాకి ముందుకు ఇప్పుడే రావాలా వద్దా అనేది కొంత సంశయాలే ఉంది. నేను కొంచెం చెప్పగలిగిన కలెక్టర్ ప్రీతి మీనన్ తో కూడా మాట్లాడే ప్రయత్నం చేశాను. అంటే గత కొంతకాలంగా కలెక్టర్ గా నన్ను ఎమ్మెల్యే గారు నన్ను టార్గెట్ చేస్తున్నారు మాటలతో. ఇవాళ చేతుల దాకా వచ్చిందంటే పరిస్థితి ఇంకో రకంగా ఉంది. నేను ఎప్పుడు కాంప్లైంట్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం కాంప్లైంట్ చేశానని కూడా కలెక్టర్ చెప్తున్నారు. మరొక పక్క ఎమ్మెల్యేని కూడా వివరణ తీసుకునే ప్రయత్నం చేశాను. తను కూడా నేను ఎలాంటి దుర్దేశంతో ఈ పని చేయలేదు, ముందుకు పదండి అని కూతుల క్రమంలో నా చేయి తాకింది తప్ప కావాలని తన చేయి పట్టుకోలేదని కూడా ఎమ్మెల్యే వివరణ ఇచ్చిన ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ ఆద్యం ఇంకా అగ్నికి ఆద్యం అయితే పోతుంది. ఈ ఆద్యం ఇప్పట్లో ఆరలేదు. ప్రస్తుతం కలెక్టర్ ప్రీతి మీనన్ తన క్యాంప్ ఆఫీస్ లో మౌనంగా ఉన్నారు. అన్ని కార్యక్రమాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. సీఎంఓ నుంచి ఫోన్ వచ్చింది. అదేవిధంగా సీఎం కేసీఆర్ డిప్యూటీ సీఎం కడియం సేరి ఫోన్ చేశారు. కడియం సేరి స్థానికంగా మంత్రి చందులాల్ ఉన్నారు కాబట్టి చందులాల్ బయ్యారంలో ఉన్నారు. బయ్యారం నుంచి తిరిగి కొద్దిసేపు క్రితం మహిబాద్ చేరుకున్నారు. అటు చందులాల్ అదేవిధంగా ఎంపీ శంకర్ నాయక్, సీతారాం నాయక్ ఈ ఇద్దరు కలిసి ప్రస్తుతం కలెక్టరేట్ చేరుకున్నారు, క్యాంప్ ఆఫీస్ చేరుకున్నారు. ఇంకా కలెక్టర్ ని కలవలేదు, తన అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే కాసేపు మౌనంగా ఉండి రోధిస్తుందని చెప్తున్నారు. అయితే మరి కాసేపట్లో వాళ్ళకి అపాయింట్మెంట్ లభించే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రభుత్వ ప్రతినిధులుగా, తర్వాత సీఎం దూతలుగా కొంత కలెక్టర్ ప్రీతి మీనన్ తో మాట్లాడే అవకాశం ఉంది. మాట్లాడిన తర్వాత కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వెంకట్, అయితే ఐఏఎస్ అధికారుల సంఘానికి కలెక్టర్ ఏమని కంప్లైంట్ చేశారు? అంటే ఎమ్మెల్యే శంకర్ నాయక్ డెలిబరేట్ గా తన చెయ్యి పట్టుకున్నారు, కావాలని ఆ రకంగా చేశారని కంప్లైంట్ ఇచ్చారా? ఐఏఎస్ సంఘానికి కానీ, సీఎంఓ గానీ ఆమె లిఖిత అఫీషియల్ గా అంటే ఆన్ రికార్డ్ గా కూడా ఫిర్యాదు చేసింది, ఫ్యాక్స్ ద్వారా పంపింది. తాను మహిబాద్ లో ఉద్యోగం చేయలేను, ఎందుకంటే గతంలో కూడా ఎమ్మెల్యే శంకర్ నాయక్ తనను వాంటల్లీ మాటలతో వేధిస్తున్నాడు. గతంలో అనేక రకాలుగా అంటే పనుల విషయంలో, తర్వాత మిగతా అడ్మినిస్ట్రేషన్ విషయంలో జోక్యం చేసుకుని నన్ను ఇబ్బంది పడుతున్నారు. అయినా కూడా నేను అంత పెద్దగా కాంప్లైంట్ చేయలేదు. ఎందుకో ఈసారి తనపై చేయి చేసుకునే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే కావాలని నాపై చేయి చేశారు, అంతే తప్ప వేరే పక్కా దుర్దేశంతోనే నాపై చేయి చేసుకున్నారు అనేది చాలా క్లియర్ కట్ గా ఆమె లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన దాంట్లో ఉంది. ఆమె ఐఏఎస్ సంఘానికి ఫిర్యాదు చేసింది, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కూడా ఫిర్యాదు చేసింది. అది రెండు ప్రతులు కూడా తనపై ఎమ్మెల్యే శంకర్ నాయక్, మహిబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కావాలని ఒక దురుద్దేశంతో మహిళను చూడకుండా చేయి వేసుకునే ప్రయత్నం చేశారు. గతంలో కూడా తనను టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఇవాళ చేయి చేసుకున్నాడు అనే విషయాన్ని చాలా కూలంకుషంగా ఉంది. అంటే గతంలో కూడా ఎమ్మెల్యే తన పట్ల ఈ రకంగానే ప్రవర్తించారు అన్నారు. అప్పుడు ఏమైనా కంప్లైంట్ చేశారా పై అధికారులకు? ఆవిడ గతంలో వాంటల్లీ ఈ రకంగా కాకపోయినా అడ్మినిస్ట్రేషన్ విషయంలో, కొన్ని పనుల విషయంలో, అదేవిధంగా ఎమ్మెల్యే కలెక్టర్ కొంత కోఆర్డినేషన్ ఉండాలి కాబట్టి ఆ కోఆర్డినేషన్ లేదు. మా కలెక్టర్ సరిగా పనిచేయడం లేదు, కలెక్టర్ ని ఇక్కడ నుంచి వెంటనే తొలగించాలి, కలెక్టర్ ని ఇక్కడ నుంచి సస్పెండ్ లేకుంటే ఇక్కడ తీసివేయాలి, ట్రాన్స్ఫర్ చేయాలని గతంలో ఎంపీ సీతారాం నాయక్ గానీ, ఎమ్మెల్యే శంకర్ నాయక్ చాలా సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వ మంత్రులను గానీ, పెద్దలు గానీ, డిప్యూటీ సీఎం గానీ, ఏకంగా సీఎం గానీ కోరిన సందర్భాలు ఉన్నాయి. వాటికి సాక్ష్యాలుగా ఇవి కలెక్టర్ చూపిస్తున్నారు. ఎందుకంటే గతంలో నాపై టార్గెట్ చేశారు, నేను నా పని నేను చేస్తున్నాను, అడ్మినిస్ట్రేషన్ విషయంలో బీయింగ్ ఐఏఎస్ ఆఫీసర్ గా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో ప్రతి పనికి, ప్రతి అంశానికి అడ్డొచ్చి తన మాటలతో, తర్వాత మిగిలిన కొంత చేతులతో వేధిస్తున్నారు. ఎమ్మెల్యే వల్ల నాకు ఇక్కడ పని చేయడం, పని నా వల్ల కాదు, ఎమ్మెల్యే వల్ల నాకు ఇక్కడ
పనిచేయడం కూరదు అని అనేక సందర్భాల్లో ఆమె చెప్పుకుంది కూడా. రాష్ట్ర ప్రభుత్వ ప్రజలకు చెప్పుకుంది, రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా చెప్పుకుంది. సో ఆ పరిస్థితి ఇవాళ ఏకంగా చేయి చేసుకునేసరికి, ఏకంగా చేయి దురుద్దేశం చేసుకున్నాడా లేకుంటే కావాలని చేస్తున్నారని కాస్త పక్కన పెడితే, ఈ అంశం కాస్త తెరపైకి వచ్చేసరికి గతంలో జరిగిన తెరచాటుగా గతంలో ఏవైతే జరిగిన వాంటర్లు కొని అవి మరొకసారిగా తెరపైకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వెంకట్, హరితహారంలో పాల్గొన్న మిగతా ఉద్యోగులతో ఎవరితోనైనా మీరు అక్కడ ఆ సమయంలో ఇది జరిగినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళతో ఎవరితోనైనా మాట్లాడారా? వాళ్ళ ఏమైనా చెప్తున్నారా దీని గురించి? హరితహారంలో పాల్గొన్న కలెక్టర్ గాని తర్వాత మిగిలిన అధికారులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశాను. ఎందుకంటే ఈ ఘటన జరిగిన మరుక్షణమే వెంటనే ఆమె కలెక్టర్ క్యాంపస్ లకు వెళ్ళిపోయి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఒకరిద్దరి ఉద్యోగ సంఘ నేతలని తన కార్యాలయానికి పిలిపించుకున్నారు సీసీ ద్వారా. వెంటనే వాళ్ళ మీద బోర్ర ఏడ్చే ప్రయత్నం చేశారు. మేడం ఏం జరిగింది మేడం అని ఆయన చెప్తున్న క్రమంలో ఇదంతా జరిగిందని ఆమె చెప్పుకునేంత వరకు కూడా ఇది జరిగిందనేది కూడా ఎవరికి ఈ విషయం తెలియలేదు. విజువల్స్ లో కూడా మనం చూసినట్టయితే జస్ట్ 5 to 7, 8 seconds మాత్రమే ఆ విజువల్స్ లో మనకు క్యాచ్ అయినాయి. అవి కూడా కొన్నింట్లోనే క్యాచ్ అయినాయి. సో అంటే కలెక్టర్ చెప్పుకునేంత వరకు కూడా విషయం ఇది జరిగింది, ఇలా జరిగింది అనేది అంత పెద్దగా ఎవరు గమనించలేకపోయారు. వెంటనే ఉద్యోగ సంఘ నేతలు మిగిలిన ఉద్యోగ సంఘ నేతలతో సమావేశమై ఏదో ఒకటి రియాక్ట్ కావాలి. ఎందుకంటే ఉద్యోగులను కలెక్టర్ను వేధిస్తున్నారు, ఉద్యోగులను వేధిస్తున్నారు ఎమ్మెల్యే మీద మంచి ఉద్దేశం ఎవరు లేదు కాబట్టి ఇదే అతనుగా భావించి ఉద్యోగ సంఘ నేతలు కూడా ఒక్కటై ఎమ్మెల్యే మీద నిరసన గలం విలిపించే ప్రయత్నం చేశారు. ఇవాళ లిటరల్ గా 3వ విడత హరితహారం ఫస్ట్ డే రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కరీంనగర్ లో ప్రారంభిస్తే డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మిగిలిన మంత్రులు కూడా ఆయా జిల్లాలో ప్రారంభించారు. ఇవాళ ఫస్ట్ డే అయినప్పటికీ కూడా ఫస్ట్ డే బైకట్ చేస్తే బాగుండదు, ఫస్ట్ డే కాబట్టి నల్ల బ్యాడ్జ్లతో నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. రేపటి వరకు ఎమ్మెల్యే మీద చర్య తీసుకోకుంటే మేము బైకట్ అంటారు పూర్తిగా విధులకు దూరంగా ఉంటామని కూడా ఒక అల్టిమేటం జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే మంత్రి చందులాల్, అదేవిధంగా ఎంపీ సీతారాం నాయక్, శంకర్ నాయకులు ప్రస్తుతం మహబూబాద్ కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ లో ఉన్నారు. ఇంకా తాను లోపలే ఉన్నారు, క్యాంప్ ఆఫీస్ లోనే ఉన్నారు. ఇంకా వారి క్యాంప్ ఆఫీస్ కు లోనికి చేరుకోగానే ఇంకొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కలెక్టర్ వీరితో మాట్లాడేందుకు అంత పాజిటివ్ గా లేరని కూడా కనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం క్రితం మంత్రి చందులాల్ కలెక్టర్ ఫోన్ చేశారు, మేడం నేను వస్తున్నాను కదా ఒక 5 minutes అందుబాటులో ఉండండి అంటే రమ్మన్నారు. కాకపోతే ఇంకా మంత్రి గాని తర్వాత ఎంపీ గాని ఇంకా కలెక్టర్ కలుసుకోలేదు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సీఎం గాని తర్వాత మిగిలిన వారు కూడా కలెక్టర్ తో మాట్లాడి కాస్త బుజ్జగించే ప్రయత్నం చేశారు. సో ఈ క్రమంలో ప్రభుత్వ దూతగా బీయింగ్ కేబినెట్ మినిస్టర్ గా చందులాల్ మరి కాసేపట్లో ప్రీతి మీనాని కలిసే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది, శంకర్ నాయక్ ను కూడా మందలించినట్టుగా తెలుస్తోంది. ఈ విషయం పైన ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా మీకు? రాష్ట్ర ముఖ్యమంత్రి కరీంనగర్ పర్యటనలో భాగంగా హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రియాక్ట్ అయినట్టుగా మనకు సమాచారం ఉంది. గతంలో ఎందుకంటే ప్రీతి మీనన్ పై లిటరల్ గా కంప్లైంట్ చేశారు ఎమ్మెల్యే శంకర్ నాయక్. ఈ కలెక్టర్ మా వల్ల కాదు, కలెక్టర్ ను బదిలీ చేయండి, కలెక్టర్ వల్ల మాకేం పనులు కావట్లేదు అని. సో ఆ విషయంలో కూడా కలెక్టర్ కూడా కొంత సంజాయిషి కొంత వివరణ తీసుకునే ప్రయత్నం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఎందుకోసం కలెక్టర్ మధ్య ఎమ్మెల్యే మధ్య ల్యాప్సెస్ ఉన్నాయని కూడా సీఎం కూడా ఎంక్వైరీ చేసింది. అదే ఎమ్మెల్యే కొన్ని పనులను కావాలని కొన్ని పనులు తన కార్యకర్తల పనులు కావచ్చు, తన పార్టీ పనులు కావచ్చు, కొన్ని అసాధ్యంగాని పనులను సుసాధ్యం చేసుకునే ప్రయత్నంలో భాగంగా కలెక్టర్ పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తున్నారు. రైట్ వెంకట్.